శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ నమః. నా ధీరవత్సలారా, జీవనం అంటే ఏమిటి? ప్రేమే కదా. కాబట్టి ప్రేమే జీవన సర్వస్వం. అదొక్కటే జీవిత నియమం. స్వార్థపరత్వమే మరణం. పరులకు మేలు చేయడమే జీవనం. పరులను ప్రేమించేవారే జీవిస్తారు. తక్కినవారు జీవచ్ఛవాలు. పేదలకై, అజ్ఞానులకై, అధపతితులకై పరితపించండి. గుండె ఆగిపోయి తల దిమ్మెక్కి మీరు పిచ్చివారైపోయే వరకు పరితపించండి. తర్వాత మీ జీవితాన్ని పరమేశ్వర చరణార విందాల మురోల గుమ్మరించండి. అప్పుడు మీకు శక్తి వస్తుంది, సహాయం అబ్బుతుంది, అప్రతిహతమైన బలం లభిస్తుంది. నక్షత్ర ఖచ్చితమైన వీనిలాకాశం మీపై పడి మిమ్మల్ని తుత్తునీయలు చేస్తుందని బేల చూపులతో పైకి చూడొద్దు. ఓర్పు వహించండి. భయపడొద్దు. సమస్తం మీ పాదాక్రాంతమవుతుంది. ధనం వల్ల ప్రయోజనం లేదు. పేరు ప్రతిష్టల వల్ల ప్రయోజనం లేదు. పాండిత్యం వల్ల ప్రయోజనం లేదు. ప్రేమ ఒక్కటే ప్రయోజనకారి. స్వేచ్ఛ లేనిదే అభివృద్ధి ఉండదు. మన ప్రాచీనులు మతానికి స్వేచ్ఛ ఇచ్చారు. తత్ఫలితంగా అద్భుతమైన మతం మనకు దక్కింది. కానీ కాళ్లను బరువైన సంకెళ్లతో బంధించి వేశారు. దానివల్ల మనకు క్రూర భయంకర సమాజం ఏర్పడింది. పాశ్చాత్య దేశాల్లో సంఘానికి స్వేచ్ఛ ఇచ్చారు. ఆ దేశాలు వికాసం చెందాయి. కానీ అక్కడ వారికి మతం విషయంలో స్వేచ్ఛ లేదు. అందుకే అది సంకుచితమైపోయింది. అభివృద్ధికి కావాల్సిన ప్రధానాంశం స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. మానవుడికి భావ స్వాతంత్ర్యం, వాక్ స్వాతంత్ర్యం ఎంత అవసరమో అతడి ఆహార వ్యవహారాల్లోనూ, వస్త్రధారణలోనూ, వివాహాది విషయాలలోనూ అది ఇది అనడం ఎందుకు? అది ఇతరులకు హాని చేయకుండేంత వరకు అన్నింట్లోనూ స్వాతంత్ర్యం అత్యంత ఆవశ్యకం. ఈ లోకంలో నాకు పట్టెడనం ఇవ్వలేక పరలోకంలో పరమ ఉపకారం చేస్తారని పలికే దైవం నాకు అవసరం లేదు. భారతదేశం ఉద్ధరింపబడాలి. పేదలకు అన్నం పెట్టాలి. వారిలో విద్యావ్యాప్తి చేయాలి. నా ధీరవత్సలారా, ముందు కురకండి. ధనం ఉండని లేకపోని, మనుషులు రాని రాకపోని మీకు ప్రేమ ఉందా? అయితే పురోగమించండి. దుర్భేద్యమైన లక్ష్యం మీదికి ఉరకండి. మిమ్మల్ని అడ్డగింపగలిగిన వారెవ్వరూ లేరు.